భారత్ వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ లో టాప్ ఫైట్స్ లో మొదటి వరుసలో నిలిచే పోరు ఇది. చిరకాల ప్రత్యర్థులు బరిలోకి దిగి కొదమసింహంలా కొట్లాడుతుంటే చూడాలని ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటాడు. ఇరు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న వైరానికి తోడు గ్రౌండ్ లోకి దిగితే ఆటగాళ్లు ఆఖరి వరకు పోరాడే తీరు, ఓటమిని ఒప్పుకోని తత్వం ఈ మ్యాచ్లపై ఎడలేని ఆసక్తిని రేపుతాయి. అలాంటిది ఐసీసీ ఈవెంట్లలో తలపడితే ఎగ్జైట్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు ఈ రెండు జట్లు హేమాహేమిలు దుబాయ్ వేదికగా తాడోపేడో తేల్చుకోనున్నాయి. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ న్యూజిలాండ్ పై ఓడిపోయి పీకల్లోతు కష్టాలా పడింది. అలాగే బంగ్లాదేశ్ పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. అన్ని ఫార్మాట్లలో 15 మ్యాచ్లు ఆడితే 10 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది. ఇక వన్డేల్లో 6 సార్లు తలపడగా అందులో 5 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. అంటే దుబాయ్ వేదికగా జరిగిన వన్డేల్లో టీమిండియాకు అద్భుత రికార్డు ఉంది. మరోవైపు భారత్ తమ తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ పై 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో అటు ఓటమితో పాకిస్తాన్, ఇటు గెలుపుతో టీమిండియా ఈ మ్యాచ్ లో బరిలోకి దిగనున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వీలైతే ఒక మార్పుతో టీమిండియా ప్లేయింగ్ 11 లో మార్పులు చేసే అవకాశం ఉంది. ఓపెనర్ గా రోహిత్ శర్మ, శుభమన్ గిల్లే పక్కగా ఉంటారు. అంతేకాకుండా ఈ ఇద్దరు మరోసారి బంగ్లాదేశ్ పై మ్యాచ్ మాదిరిగానే పాకిస్తాన్ పై చెలరేగితే టీమిండియా స్కోర్ బోర్డు పరుగులు పెట్టడం ఖాయం. ఇక గత మ్యాచ్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్లు ఈ మ్యాచ్ లో రాణించాల్సిన అవసరం ఉంది. వీరు ఓ చేయేస్తే టీమిండియా విజయానికి డోకా ఉండదు. ఇక కేఎల్ రాహుల్ ఫామ్ లోకి వచ్చినట్టే. ఇక హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ లో పర్వాలేదనిపిస్తున్న బౌలింగ్ లో పరుగులు ఇచ్చేస్తున్నాడు. ఈ విషయంలో అతను జాగ్రత్త పడాలి. ఇక మరోసారి అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలు ప్లేయింగ్ 11 లో కన్ఫర్మ్. అయితే అక్షర్ భారత పిచ్లపై బాగా ఆడాడు. కానీ నిన్న బంగ్లాదేశ్ పై దుబాయ్ పిచ్ లో తేలిపోయాడు. అతను కూడా తన బ్యాట్ కు పని చెప్పాల్సి ఉంది. ఇక టీమిండియాలో మార్పు ఏదైనా ఉందంటే అది కుల్దీప్ యాదవ్ స్థానమే. అతను ఈ మధ్య కాలంలో వికెట్లు తీయలేకపోతున్నాడు. నిన్న బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో కూడా ఏమంత ప్రభావం చూపలేకపోయాడు. దీంతో అతనికి బదులుగా వరుణ్ చక్రవర్తిని తీసుకుంటారనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే స్వదేశంలో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించాడు. దీంతో మంచి ఫామ్ లో ఉన్న వరుణ్ ను జట్టులోకి తీసుకుంటారని తెలుస్తుంది. భారత కాలమాన ప్రకారం రేపు మధ్యాహ్నం 2:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మొత్తానికి అంచనా ప్రకారం తుది జట్టు ఇది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమి, హర్షిత్ రాణా.